రోజు ఈ స్కై వాక్ని రెడీ చేసుకొని మరి కేటీఆర్ గారి ద్వారా మేము ఇనాగ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. యా మ్యామ్, అంటే ఇనాగ్రేషన్ చేసుకున్నాం, చాలా బాగుంది. కానీ చాలా మందికి ఇట్లా స్కై వాక్ పైనుంచి వెళ్ళొచ్చు అనేది కొంతమందికి తెలియదు. ఎందుకంటే చాలామంది ఫ్లో ఆఫ్ పబ్లిక్ ఉంటుంది, ఉప్పల్ నుంచి లేదంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుస్తుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది ఇట్లా ఉంది, పైనుంచి వాక్ చేయాలి అని ఎట్లా అవగాహన కల్పించబోతున్నారు? కొన్ని డేస్ పాటు మీ టీమ్ ఆర్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా వర్క్ చేయబోతున్నారా? ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళంటే డైలీ పబ్లిక్ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే ఎలాగో తెలుసు. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మెల్లిమెల్లిగా అంటే పేపర్లో చూస్తున్నారు, ఫోన్లలో కూడా మీడియా ద్వారా కూడా వాళ్ళకు కూడా తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు అంటే మామూలుగా ఇక్కడ నుంచి గట్కేసర్ కానీ వరంగల్ కానీ వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే ఎక్కుతారు కాబట్టి వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా చూస్తూ వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుందని అనుకుంటా ఉన్నాను. అలాగే మా ద్వారా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా తప్పకుండా చేస్తామండి. చాలామంది ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే మేడం, అంటే పైన
రాత్రిపూట కూడా ఇది 24 అవర్స్ ఓపెన్ ఉండబోతోందా? ఎందుకంటే నీట్నెస్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇది ఎందుకు అడుగుతున్నా అంటే చాలామంది ఎవరికైతే షెల్టర్ ఉండదో ఇక్కడికి వచ్చి పడుకోవాలని చూస్తూ ఉంటారు, లేదంటే ఇక్కడ ఉండాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి అవగాహన లేదంటే వాళ్ళని ఇక్కడ ఉండకుండా ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇక్కడ పడుకోవడం అంటూ అట్లాంటిది ఏముండదండి. తప్పకుండా సెక్యూరిటీ కానీ ఏదైనా ఉంటుంది. కాకపోతే ఈ స్కై వాక్ అనేది క్లోజ్ అంటూ ఏముండదు. ఎందుకంటే 24 అవర్స్ రన్నింగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జెన్పాక్ వాళ్ళు కానీ ఇక్కడిక్కడ నైట్ వర్క్స్ చేసేవాళ్ళు వర్కర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడేలా 24 అవర్స్ ఇది ఓపెనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పడుకోనియకుండా కొన్ని జాగ్రత్తలు మాత్రం జిహెచ్ఎంసీ ద్వారా మేము తప్పకుండా సర్కిల్ ఆఫీస్లో చెప్పి అలాంటివి ఏమైనా చూస్తామండి, తప్పకుండా చూస్తాము. నైట్కి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లున్నాయి మేడం? టోటలీ లైట్స్ అన్నీ ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. లైటింగ్ అనేది ఉంటుందా రాత్రిపూట? టోటల్గా లైటింగ్తో పాటే ఉందండి. ఎటువంటి లైట్స్ లేకుండా కానీ అట్లా ఏముండదు. లైట్స్ కంపల్సరీ మీరు కూడా చూడొచ్చు, లైట్స్తో పాటే ఉంది. లైట్స్ లేని చోట కూడా కంపల్సరీ లైట్స్ పెట్టియడం మాత్రం జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కరోనా తర్వాత చాలా స్పీడప్ చేసి దీన్ని స్కై వాక్ని ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి చేసుకున్నాము. తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం తప్పకుండా చూసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అది స్కై వాక్కి సంబంధించి పూర్తి అరేంజ్మెంట్స్ అయితే చేసాం. మినిమం అయితే 20,000 to 30,000 మెంబర్స్ ఇక్కడ నుంచి వాక్ చేసే అంటే ఎక్కువ మట్టికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయట. సో పాదచారులకు సంబంధించిన స్కై వాక్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసేసాము. సో ఎవరైతే పాదచారులు ఉంటారో హ్యాపీగా వాళ్ళ డెస్టినేషన్స్కి ఇక్కడ నుంచి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ మనకు తెలుసు వ్యూ ఎంత బాగుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పైనుంచి మనము వాక్ చేస్తున్నప్పుడు కింద వ్యూ చాలా బాగుంటుంది అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందట ఇక్కడ. గతంలో కూడా మనం వచ్చి ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసాం, అంటే త్వరలో ప్రారంభం కాబోతుంది అనేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి చాలామందికి ఎవరికైతే తెలీదో ఉప్పల్లో ఇట్లాంటి పెద్ద జంక్షన్లో స్కై వాక్ ఉంది అనేసి ఎవరికైతే తెలీదో ఈ మీడియా ద్వారా ఆర్ ప్రభుత్వం చేసే ఇట్లాంటి మంచి కార్యక్రమాల్ని డెఫినెట్లీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అండ్ మన ద్వారా కూడా చాలామందికి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లోగా ఇట్లాంటి స్కై వాక్ ఒకటి స్టార్ట్ అయింది, దీన్ని యూజ్ చేసుకోవాలి అన్న అవగాహన కూడా ప్రజలకి వస్తుంది అనేసి అయితే కార్పొరేటర్ గారు చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పాదచారులు ఇంకా కూడా రోడ్ని ఇట్లా దాటుతున్నారు. ఇట్స్ వెరీ డేంజరస్. యాక్చువల్లీ వీళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ స్కై వాక్ని స్టార్ట్ చేశారు. చూడొచ్చు, ఇది అతిపెద్ద జంక్షన్, ఉప్పల్ జంక్షన్. మనకు తెలుసు మల్టిపుల్ వేస్ ద్వారా వెళ్తూ ఉంటాయి, వాహనాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అండ్ వరంగల్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఇక్కడి నుంచే వరంగల్ బస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక స్కై వాక్ ఇట్లా స్టార్ట్ అయింది, దీన్ని యూజ్ చేసుకోవాలి అని ఇంకా అవగాహన రావాల్సిన పరిస్థితి చాలా ఉంది. బికాజ్ ఈరోజే స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా ఎవరైతే బస్ నుంచి దిగిన వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలనుకుంటారో ఈ స్కై వాక్ని యూజ్ చేసుకోవాలన్న అవగాహన మాత్రం చాలా మటుకి రావాల్సి ఉంది. ఒక పర్సన్ ఎంత డేంజరస్గా వెహికల్ మధ్యల నుంచి ఆయన క్రాస్ అవుతుండో మనము చూడొచ్చు. సో ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిదే ఈ స్కై వాక్. ప్లీజ్ దీన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి. పాదచారుల కోసమే నిర్మించినటువంటి స్కై వాక్ ఇది. సో మొత్తం అంత సర్కిల్ లాగా ఒక నెక్లెస్ లాంటి షేప్ ఉంటుంది ఈ స్కై వాక్ అనేది. సో అన్ని జంక్షన్స్కి మనం చేరుకోవచ్చు. జస్ట్ పైకి ఎక్కి దీని ద్వారా నడిచి ఆ తర్వాత ఎటువైపు అయితే దిగాలో హ్యాపీగా ఈవెన్ లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి అని కూడా ముఖ్య ఉద్దేశం ఈ స్కై వాక్కి సంబంధించి. సో 25 కోట్లతో ఖర్చు పెట్టి కట్టినటువంటి ఈ స్కై వాక్ని డెఫినెట్లీ సాధారణ పబ్లిక్ ఎవరైతే ఉంటారో యూజ్ చేసుకోండి. ఇంకా మనం చూస్తున్నాం ఎట్లా పాస్ ఆన్ అవుతున్నారో పాదచారులు, ఇంకా రోడ్డుని అట్లానే కింది నుంచి దాటుతున్నారు, చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. సో ఇది కాకుండా ఉండడానికే ఈ స్కై వాక్ని నిర్మించారు. చూడొచ్చు, సిగ్నల్ పడింది, పాదచారులు మధ్యల నుంచి నడుస్తున్నారు. ఎంత డేంజరసో ఇది మనము
కళ్ళారా చూడొచ్చు. ఇట్లా చాలా మంది అంటే చాలా మంది ఇట్లా దాటుతూ ప్రమాదానికి గురైన పరిస్థితులు చాలా ఉన్నాయట. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ స్కై వాక్ని అయితే ఏర్పాటు చేశారు. సో ప్లీజ్ పబ్లిక్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి, అవగాహనకి రండి. ఇక్కడ పైన ఏదో జరుగుతోంది కదా, కన్స్ట్రక్షన్ ఏదో అయినట్టుంది కదా, అసలు ఇది ఏంటి అనే కనుక్కునే ప్రయత్నం చేయండి. బికాజ్ గవర్నమెంట్ ఇవన్నీ కాకుండా ఉండడానికే, ఇవన్నీ రెక్టిఫై చేయడానికే ఎక్కువ మట్టుకి ఇట్లాంటి స్కై వాక్ ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్లో ఉన్నటువంటి ఈ స్కై వాక్ ముఖ్య ఉద్దేశం అదే, పాదచారులు దృష్టిలో పెట్టుకొని. బికాస్ ఇంత పెద్ద జంక్షన్లో చాలామంది ఇటు నుంచి అటువైపు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయట, చాలా యాక్సిడెంట్ జరిగాయట, చనిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కై వాక్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకోటి అంటే స్పష్టంగా మనం చూడొచ్చు, దట్ ఈస్ మెట్రో ట్రైన్, అది ఉప్పల్కి వెళ్తోంది. సో ఎవరైతే ఈ స్కై వాక్ ద్వారా వెళ్తారో హ్యాపీగా ఉప్పల్ స్టేషన్, మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు, అక్కడే ట్రైన్ కూడా ఎక్కేసేయచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. సో యూటిలైజ్ చేసుకోవడం, అవగాహన పెంచుకోవడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ. పాదచారులు అయితే డెఫినెట్లీ ఒక ఐడియా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్కై వాక్ అంటేనే దాని అర్థం పైనుంచి వాక్ చేస్తూ మీ డెస్టినేషన్కి చేరుకోవడం అని దాని అర్థం. సో ఎవరైనా సరే ఇక్కడ ఉప్పల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో, తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడున్న వాళ్ళు దయచేసి వాళ్ళకి చెప్పండి, ఇలా కాదు, ఇలా దాటకండి, కంపల్సరీ ఈ పైనుంచి వే ఉంది, పైనుంచి యూజ్ చేసుకోండి, ఈ వేని యూజ్ చేసుకోండి, రోడ్ ఇలా దాటొద్దు అని కొన్ని డేస్ పాటు ప్రచారం చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. ఇది అతిపెద్ద జంక్షన్, ఈరోజే స్టార్ట్ అయింది. అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. 6 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి అండ్ ద సేమ్ వే ఎగ్జిట్ పాయింట్స్ కూడా అవే అనమాట. లిఫ్ట్ సౌకర్యం ఉంది అండ్ ఎక్స్లేటర్ సౌకర్యం కూడా ఉంది. సో ఎవరిని వీళ్ళు బట్టి వాళ్ళు హ్యాపీగా పైనకి కిందికి వెళ్ళొచ్చు అండ్ టోటల్గా ఈ స్కై వాక్ని అయితే ఉపయోగించుకోవచ్చు. స్కై వాక్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇవాళే ఇనాగ్రేట్ అయింది, బట్ స్టిల్ అసలు స్కై వాక్ ఎట్లుంటుంది ఏంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికని చాలామంది వాక్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు గెస్ట్ అనుకోండి, లేదంటే ఇక్కడ నుంచి హ్యాపీగా స్కై వాక్ని ఎంజాయ్ చేస్తూ అట్లా చూసుకుంటూ వెళ్దామన్నారు అని అనుకొని స్కై వాక్ చేస్తున్నారట. హలో సార్. మేడం, మీ పేరు? రఘువర్ధన్ రెడ్డి అండి. రఘువర్ధన్ రెడ్డి గారు, మీరేంటి ఇక్కడే ఉంటారా దగ్గరలో? మేము పీర్జాదిగూడ నివాసితులమండి. జనరల్గా డైలీ ఒక 5-6 సార్లు మేము ఇదే దారిని వాడుతూ నగరానికి వచ్చిపోతూ ఉంటాము. ఓకే. సో స్కై వాక్ ఉంది అంటే చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, మీరు ఇక్కడే తిరుగుతుంటారు కాబట్టి మీకు తెలుసు. ఈరోజు ఇనాగ్రేట్ అయింది, వాక్ కూడా చేస్తున్నారు, ఏంటి ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ 1 ఇయర్గా ఇదేంటి ఒక కన్స్ట్రక్షన్ అవుతుంది, ఏంటి ఎట్లా చేస్తారు, ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందని అందరికీ కూడా ఒక ఆతృత, ఇది ఏ విధంగా అందుబాటులోకి వస్తున్న ఒక ఉత్సుకత ఉంటుండే. ఈరోజు మాత్రం మేము దీని మీదకి ఎక్కి చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. నగరంలో ఇదొక మణిహారం లాగా ఒక మంచి, అంటే ప్రజలకు అందుబాటులోకి వచ్చి యూస్ఫుల్లే కాకుండా చూడడానికి ఒక అందంగా కూడా, ఎలివేషన్ కూడా చాలా బాగా మంచిగా తీర్చిదిద్దారు. దీంట్లో వీల్ చైర్లో రావడానికి లిఫ్ట్లు కానీ, ఇంకా వీల్ చైర్ మొత్తం తిరగడానికి కానీ, అట్లనే పాదాచారులు క్రాస్ చేయడానికి కానీ మెట్రో యూటిలిటీ ఉంది. అట్లనే రోడ్డు క్రాస్ చేయడానికి యూటిలిటీ ఉండడం చాలా హ్యాపీగా ఉందండి. సౌకర్యవంతంగా కూడా చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ చాలా మంది మేము చూస్తున్నాం ఇంకా కూడా రోడ్ క్రాస్ చేస్తున్నారు ఇది కట్టినాక కూడా. సో చాలామందికి తెలియకపోవచ్చు, ఆ ఊరు నుండి చాలామంది ఊర్ల నుండి ఇక్కడ, అంటే సిటీ వాసులే కాకుండా నగరాల నుండి బస్సులో వచ్చి ఇక్కడ నుండి తీసుకొస్తున్నారు. చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే అర్జెన్సీలో రోడ్ దాటడం చేస్తారు. రాను 2-3 రోజులలో సెట్ అయిపోతుందండి, చూస్తారు. అది మీ ఫ్యామిలీతో పాటు కూడా వస్తారా? షూర్ అండి, తప్పకుండా మా ఫ్యామిలీతో పాటు మేము, అలాగే మా అబ్బాయిని ఇంకా మా మిస్సెస్ని కూడా తీసుకొని వచ్చి ఒక ఈవినింగ్ అట్లా, ఇంకా లైటింగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. ఈవినింగ్ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ కూడా ఒకసారి వచ్చి ఒక ట్రిప్ వేసుకొని వెళ్ళాలని చెప్పేసి, అలాగే మా ఇంకా కాలనీలో ఉన్న మా సహచరులను కూడా తీసుకొని రావాలని ఒక ఉత్సాహంగా ఉన్నాం. తెలంగాణ ఒక మంచి అభివృద్ధి పథంలో సాగుతుందంలో ఏ విధమైన అంటే సందేహం లేదు. ప్రజలకు అన్ని రకాలమైన సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. తెలంగాణను అన్ని నగరాలను, తెలంగాణలో ఉన్న అన్ని పట్టణ నగరాలను కూడా
మంచిగా తీర్చిదిద్దడం అన్ని అంటే ఐటీ కానీ విద్యా సంస్థలు కానీ అట్లా తీసుకుపోవడం నగరాలను చేస్తున్నారు. అందులో భాగంగానే మన డైనమిక్ అండ్ యంగ్ లీడర్ కేటీఆర్ గారు మరి విశ్వనగరంని తీర్చిదిద్దడంలో ఒక భాగంగానే ఇట్లాంటివి తీసుకుంటున్నారు. కేటీఆర్ గారు ఎట్లా అంటే ఒక డైనమిక్ ముందు చూపున్న మంచి భవిష్యత్తు గల తెలంగాణ రాష్ట్రం మంచి భవిష్యత్తును ఆశిస్తున్నాము. చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తే ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తే అది ఎప్పుడవుతుందో ఇంకా అది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందో లేదు. ఇప్పుడు కరెక్ట్ ఒక టైం లైన్లో కంప్లీట్ అవుతున్నాయంటే కూడా మరి వారి చొరవనే మున్సిపల్ శాఖ మంత్రి ఉండడం వల్లనే వాళ్ళు ఇవన్నీ కూడా కాంట్రాక్టర్తో చేయించగలుగుతున్నారని స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. స్కై వాక్ని ఎంజాయ్ చేస్తూ ఒక సార్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం, చెప్పండి సార్. స్కై వాక్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఈ రోజే స్టార్ట్ అయింది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుందా? రియల్లీ క్వైట్ కంఫర్టబుల్ మేడం. ట్రాఫిక్ ఏమీ ఇబ్బంది లేదు. స్ట్రైట్ మెట్రో దిగంగానే స్ట్రైట్గా బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. వితౌట్ ఎనీ స్టెప్స్ లిఫ్ట్ ఏమీ వాడక్కల, డైరెక్ట్గా. చాలా బాగుంది. ఇది ఉంది, స్టార్ట్ కాబోతుంది ఎప్పుడు తెలిసింది సార్? అండ్ మీరు ఎటు నుంచి ఎటు వెళ్తూ ఉంటారు జర్నీ? యాక్చువల్గా యూజువలీ ఐ గో బై మై కార్, బట్ వారం రోజులు బట్టి కార్ బ్రేక్ డౌన్ అయ్యి మెట్రో వాడుతున్నాను. బట్ ఐఎమ్ ఫీలింగ్ అవుట్ నవ్. ఐ వాంటెడ్ టు గో బై మెట్రో ఓన్లీ. జస్ట్ వాంటెడ్ టు స్టాప్ అండ్ గో బై మెట్రో. మీరు ఎటు నుంచి ఎటు అంటే ఇక్కడే దగ్గరలోనే? గట్కేసరి మేడం, యాక్చువల్గా మైల్ గట్కేసరి ఉప్పల్లో ఎక్కేసి అబిట్స్కి వెళ్తుంటాను అనమాట. ఈ ఎట్లుంది అంటే ఇంకా సిటీలో ఎక్కడెక్కడ ఇట్లుంటే బాగుంటుంది అనిపించింది? పంజాగుట్ట కూడా వీ నీడ్ రిక్వైర్ మేడం. యాక్చువల్లీ పంజాగుట్ట ఒకటి మనకు కావాలి. బట్ నాకైతే తెలిసిన యూజువల్లీ ఐ మూవ్ దిస్ రూట్ ఓన్లీ. సో ఇక్కడైతే ఇది బాగుంది. కుప్పల్లో అయితే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం యాక్చువల్గా రావాలని. నౌ ఇట్ హెస్ కమ్ టు రియాలిటీ. డెఫినెట్లీ వీ ఎంజాయ్. ఉప్పల్ స్కై వాక్ మీద లిఫ్ట్ అండ్ ఎక్స్లేటర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది లిఫ్ట్ అనమాట. ఇట్లాంటివి ఒక 6 లిఫ్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే వాక్ చెయ్యలేరో, కింది నుంచి పైనకి ఎవరైతే రాలేరో హ్యాపీగా లిఫ్ట్ యూజ్ చేసుకొని పైకి రావచ్చు. అండ్ పైన వాళ్ళు కిందికి కూడా వెళ్ళొచ్చు. అండ్ మెట్ల మార్గం కూడా ఉంది. ఇక్కడ ఎవరైతే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కూడా హ్యాపీగా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది నియర్ బై బస్ స్టాప్. ఇవి ఏంటంటే హయత్ నగర్, ఎల్బీ నగర్ వెళ్ళే బస్సెస్ రూట్స్ అనమాట. సో ఇది కిందికి దిగి హ్యాపీగా ఎట్లాంటి ఏమంటారు ట్రాఫిక్లో ఏమీ ఇబ్బంది పడకుండా పైనకు వచ్చి వాక్ చేసి లిఫ్ట్ ద్వారా లేదంటే మెట్ల ద్వారా కిందికి వెళ్ళొచ్చు. అండ్ అటువైపు మనం చూడొచ్చు టోటల్గా ఈ జంక్షన్ ఏదైతే ఉందో వరంగల్కి సంబంధించిన బస్సెస్ ఆగుతుంటాయి కాబట్టి వరంగల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడే వచ్చి బస్ని తీసుకుంటారు. కాబట్టి వరంగల్ వెళ్ళే వాళ్ళు చాలా మట్టుకి ఇక్కడికే వస్తారు కాబట్టి వాళ్లకు ఈ స్కై వాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సెంటర్ ఆఫ్ ఇది అసలు సెంటర్ అన్నమాట. ఉప్పల్కి సంబంధించిన ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండి మనం మాట్లాడుతున్నాం. సో చూడొచ్చు, కంప్లీట్గా అన్ని రూట్స్లో సర్కిల్, టోటలీ సర్కిల్ లాగా ఒక నెక్లెస్ షేప్లో ఈ స్కై వాక్ అనేది బిల్డ్ చేశారు. సో ఎవరు ఎక్కడి నుంచి పైనకు వచ్చినా సరే వాళ్ళ డెస్టినేషన్ ఆర్ వాళ్ళ ఎటువైపు అయితే దిగాలో అటువైపు హ్యాపీగా దిగేసేయచ్చు. అంత ఈజీగా ఉన్నటువంటి ప్రాసెస్ ఇది. సో స్కై వాక్ అనేది అందుకే బిల్డ్ చేశారు. అతిపెద్ద జంక్షన్లో ఎట్లాంటి ఇబ్బంది పడకుండా స్పెషల్లీ పాదచారులకు మాత్రమే కట్టినటువంటి స్కై వాక్ ఇది. చూడ్డానికి బాగుంది అండ్ పైన ఎక్కి నడిస్తే ఇంకా బాగుంది. అండ్ ఎవరైతే దీన్ని పక్కాగా యూజ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇంకా బాగుంటుంది. సో కొత్తగా ఎవరైతే హైదరాబాద్కి వస్తారో వాళ్ళు డెఫినెట్లీ ఇది కూడా సైట్ సీయింగ్ లాగా వచ్చి స్కై వాక్ చేసి వెళ్తారు. అదొకటి. అండ్ ఇక్కడ ఎవరైతే నిజంగా యూజ్ ఉందో, ఎవరైతే ఈ రోడ్డు అటు నుంచి ఇటు దాటాలనుకుంటారో వాళ్ళు వచ్చి ఈ స్కై వాక్ మీద వెళ్ళి వాక్ చేసి వాళ్ళ డెస్టినేషన్కి చేరుకుంటారు. ఇక్కడ రోజు మనం చూడొచ్చు ఆర్టీసీ బస్సెస్, కార్స్, ఆటోస్, 2 వీలర్స్ ఇట్లా ఎన్నో దాటుతూనే ఉంటాయి. కొన్ని వందల సంఖ్యలో వెహికల్స్ దాటుతూ ఉంటాయి. వాటి మధ్య నుంచి పాదచారులు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎంత నరకంగా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళు రోడ్డు దాటడానికి కనీసం ఒక 10-15 నిమిషాలు అయితే డెఫినెట్లీ వెయిట్ చేయాలి. సో అట్లాంటి ఇబ్బంది లేకుండా అండ్ యాక్సిడెంట్స్ అసలే కాకుండా ఉండడానికి
బిల్డ్ చేసిన స్కై వాక్ అన్నమాట. సో దీన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పుకోవచ్చు అండ్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండొచ్చు. సో పాదచారుల కోసమే బిల్డ్ చేసినటువంటి ఈ స్కై వాక్ ఏదైతే ఉందో సిటీ ప్రజలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మెట్రో కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఉప్పల్ మెట్రో చాలా పెద్ద జంక్షన్. ఇది ఉప్పల్ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుంది, వివిధ డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంది కాబట్టి చాలామంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే వివిధ పనుల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు. పీక్స్ అవర్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చాలా భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని పైకి వచ్చి స్కై వాక్ ద్వారా వెళ్ళి హ్యాపీగా మెట్రో ఎక్కి వాళ్ళ డెస్టినేషన్స్కి చేరుకోవచ్చు. లేదంటే ఇక్కడే పార్క్ చేసుకొని ఎవరైతే ఇంకో వేరే మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కూడా ఈ స్కై వాక్ ద్వారా హ్యాపీగా యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇట్స్ ఏ ఈజీ థింగ్ అనమాట. ఎవరైనా సరే హ్యాపీగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని కూడా అంటున్నారు. చాలామంది మనం చూసాం పైన స్కై వాక్ ఎక్కేసి వెదర్ చాలా బాగుంది కదా, ఈరోజే ఇనాగ్రేట్ అయింది కదా అని చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ కూడా మనకు కనిపించారు. ఏదైనా కొత్తగా సిటీలో స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఎంజాయ్ చేస్తూ కొత్తగా ఇది స్టార్ట్ అయింది అని వాళ్ళ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సీన్స్ కూడా చాలా మట్టుకి ఇక్కడ కనిపించాయి. సో 25 కోట్లతో నిర్మించినటువంటి ఈ స్కై వాక్ ఏదైతే ఉందో సిటీకి అయితే ఒక మణిహారంగా కాబోతోంది. చాలామంది మున్సిపల్ మంత్రి కేటీఆర్ని కూడా పొగుడుతూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే సిటీలో ఒక నరకం అన్నమాట, రోడ్డు దాటాలంటే ఒక నరకం. సో ఆ నరకం నుంచి మమ్మల్ని బయటపడేశారు. ఇట్లాంటి స్కై వాక్స్ ఇంకా ఎక్కడైతే ట్రాఫిక్ పీక్స్గా ఉంటుందో అక్కడ కూడా నిర్మించాలి. అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పంజాగుట్ట చెప్పారు, ఎల్బీ నగర్ చెప్పారు. సో అంటే ఎక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంటుందో అండ్ ఇట్లా జంక్షన్ లాంటిది అతిపెద్ద జంక్షన్ లాంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా ఇట్లాంటి స్కై వాక్స్ రావాల్సిన అవసరం ఉంది అని కూడా చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాట్ ఈస్ యువర్ నేమ్? Simanas. Okay. What is this, you know? Where you are walking? Skyway. Skyway. Sky? Way. Skyway. बोले तो क्या है? Skyway बोल तो ब्रिज के नीचे. ब्रिज के ऊपर. ऊपर. हाँ. ऊपर चढ़ के चलना. तो आप रोड क्रॉस करें. रोड. रोज कैसे जाते हैं आप? रोड क्रॉस करते क्या इधर से उधर? नीचे का जो रोड है आप क्रॉस करते क्या? करते. हाँ. डर लगता आपको? नहीं लगता. नहीं. अभी कैसा है फिर इसके ऊपर चढ़े तो? अच्छा है. अभी अच्छा है. क्या? अच्छा है. స్కై వాక్ మీద క్వైట్ ఇంట్రెస్టింగ్ అనమాట. హ్యాపీగా పెద్ద ఆయనని చూడండి బిందాస్గా కూర్చొని హ్యాపీగా తన ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? కుమార్ అండి. కుమార్ గారు మీరు ఇక్కడే దగ్గరలో ఉంటారా? లేదండి, బిహెచ్ఎల్ నుంచి ఎటు వెళ్తున్నారు? ఇక్కడ ఉప్పల్కి వచ్చాను పని మీద. ఓకే. మీ బాక్స్ అది తీసుకొచ్చుకున్నారు, హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారు, అన్నీ ఉన్నాయి మీతో పాటు. ఈవెన్ వర్షం వస్తే అంబ్రెల్లా కూడా ఉంది. ఎట్లుంది స్కై వాక్? ఫస్ట్ టైం అండి ఇలా చూడడం. అంటే ఎంత పెద్ద ఫ్లై వాక్ ఎక్కడ లేదు, నోవేర్. చాలా బాగుంది. మొత్తం టోటల్ సర్కిల్ కవర్ చేస్తారు. కనిపిస్తోంది కదా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం మేము. యాక్చువల్గా ఇక్కడ చాలా ఏళ్ళ తర్వాత వచ్చాం. మరి ఇది ఎట్లుంది అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? చూసాం, మా దగ్గర బిహెచ్ఎల్ దగ్గర కూడా ఉన్నాయండి. ఉన్నాయి కానీ చిన్నవి, జస్ట్ రోడ్ క్రాసింగ్ అంతవరకు. ఇది ఫుల్ సర్కిల్ కవర్ చేశారు కదా. వెరీ గుడ్, వెరీ నైస్. ఇట్లా కూర్చోడానికి హ్యాపీగా ప్లేస్ ఇట్లా కేటాయించిండ్రు ఒకటి. అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తోంది. ఎట్లా అనిపించింది మీకు? పైనుంచి మెట్రో కూడా వెళ్తోంది. ఇంటికి వెళ్ళబోద్దిగా అట్లని. ఇప్పుడు ట్రైన్ వెళ్తున్నాయి కానీ ఇంటికి వెళ్ళబోద్దిగా అంటే ఇక్కడ కూర్చుంది అనిపిస్తుంది. ఈ గాలి వాతావరణం కూడా అట్మాస్ఫియర్ అది చాలా బాగుంది. వెరీ నైస్.
చాలా థ్యాంక్స్ అండి ఇది కట్టించినందుకు. ఎవరు కట్టించారో తెలుసా సార్? కేటీఆర్ గారు. ఇవాళే ఇనాగ్రేషన్ అయింది, చూసారా? ఇప్పుడే తెలిసింది నాకు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ లోన్ గురించి వాళ్ళు చెప్పారన్నట, మీరు కింద నుంచి ఎందుకు నడుచుకుంటూ వచ్చారంటే ఇక్కడ స్కై వాక్ కట్టారు, ఇటు నుంచి వెళ్ళండి అని డైరెక్షన్ చూపించారు వాళ్ళు. సో ఇక ఇప్పుడు మేము వచ్చి వెతుక్కుంటూ వచ్చామన్నమాట పైకి. మా డాక్టర్ మేము ఉన్నాము, మా డాక్టర్ అటు వెళ్ళారు. సో బాగుందా ఎక్స్పీరియన్స్? నైస్ సార్, నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. స్కై వాక్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారు, చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు బయలుదేరేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మాకైతే చాలా బాగుంది అని కూడా చెప్తున్నారు. మనతో పాటు స్కై వాక్ని ఎంజాయ్ చేసే ఒక పర్సన్ ఉన్నారు. హలో అన్న, నమస్తే. నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఈ స్కై వాక్ ఇట్లుంది అని తెలుసా మీకు? మాకు తెలుసు, మేము ఉప్పల్లోనే బై బర్త్ నుంచి మేము ఉప్పల్లోనే ఉంటాము. మాది చిలికా నగర్. ఉప్పల్ చౌరస్తాలో స్కై వాక్ కట్టడము చాలా చాలా అంటే చాలా ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. మెయిన్ రోడ్ పైన చూడండి ఎంత ట్రాఫిక్ క్లియర్గా ఎంత బాగుందో. ఇంకా రాను ఇంకా చాలా ట్రాఫిక్ క్లియర్ ఉండి చాలా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది, కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు, అలాగే మున్సిపల్ స్టేడియం ఒకటి, మున్సిపల్ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, వరంగల్ నుంచి వచ్చే హైవే కూడా ఇక్కడ కనెక్టింగ్ ఉంది. కాబట్టి చాలా ఒక రోజుకి స్కైవేలో దాదాపు